హాయ్ హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఈరోజు మనము పచ్చడి అయితే షేర్ చేస్తున్నాను మీతోటి. బెండకాయ పచ్చడి అయితే చేస్తున్నానండి. చక్కగా బెండకాయ పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలో ఒక ఆమ్లెట్ వేసుకొని కానీ తిన్నామంటే అన్నం అసలు మనం ఎంత తింటున్నామో కూడా మనకు తెలియదు, అంత తింటాము. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బెండకాయలు అయితే 250 గ్రామ్స్ బెండకాయలు, ఒక 2 టమాటాలు, చింతపండు అయితే చిన్న నిమ్మకాయ చింతపండు, పచ్చిమిరపకాయలు అయితే ఒక 12, 14 కాయలు అయితే తీసుకున్నానండి. బెండకాయలు అయితే చిన్న చిన్న ముక్కలుగా మీడియం సైజు ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. పచ్చి కరివేపాకు 2 రెమ్మలు అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు 2గా ఇట్లా కట్ చేసుకొని ఆయిల్ వేసేసుకొని మంచి కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు ఏమంత స్పైసీగా అయితే లేవు, అందుకే కాస్త ఎక్కువే తీసుకున్నాను. అయినా కానీ అస్సలు కారం లేదండి, చూసి అయితే వేసుకోండి. ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం. ప్లేట్లోకి వేసిన తర్వాత అదే బాండీలో పచ్చిశనగపప్పు ఒక స్పూను, మినపప్పు ఒక స్పూన్ కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కూడా పచ్చిమిరపకాయలు వేసి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఒక 2 టేబుల్ స్పూన్ల నిండా ఆయిల్ వేసి బెండకాయ ముక్కలు అయితే వేసుకుందాం. బెండకాయ ముక్కలు వేసేసి ఉప్పు వేయకుండా సిమ్లో పెట్టేసి మంచి కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోండి. ఒక 7-8 నిమిషాలు, ఒక 10 నిమిషాలు కూడా పట్టిద్దండి. అంత సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుంటే కాస్త టైం పట్టయితే. ఇప్పుడు ఇవి కూడా మంచిగా అప్పుడు మధ్య మధ్యలో తిప్పుతూ అయితే చక్కగా ఫ్రై చేసుకోండి. మంచి కలర్ రావాలి. అండ్ మనకి సిమ్లో పెట్టేసి ఫ్రై చేస్తే ఏంటంటే జిగురు అనేది లేకుండా ఉండేది, ఎక్కువ జిగురు అనేది లేకుండా అయితే ఉండేది. చక్కగా మంచిగా ఈ కలర్ వచ్చిన తర్వాత చూద్దాము ఉడికిందో లేదో ఒకటి చూసి. అప్పుడు చూసారు కదా, మెత్తగా అయితే మగ్గిపోయింది. ఇవి కూడా తీసేసి ప్లేట్లోకి వేసిన తర్వాత అదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని 2 టమాటాలు తీసుకున్నాం కదా, చిన్న చిన్నవి అయితే 2 తీసుకున్నాను నేను. ఆ టమాటాలు కూడా వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకుందాము. కొంచెం వాటర్ వేసేసుకుంటే టమాటాలు అనేవి మెత్తగా మగ్గుతాయి మనకి. చూసారు కదా, ఇట్లా మెత్తగా మగ్గుతాయి. ఇప్పుడు ఇవి కూడా మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం. మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసేసుకొని ఇందాక ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకొని నానబెట్టిన చింతపండు అయితే వేసుకుందాం. చింతపండు అయితే మీ టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే వేసుకున్నాను. ఉడకపెట్టేసిన టమాటాలు, కొంచెం సాల్ట్ ఒక 1/2 స్పూను, పచ్చి కరివేపాకు ఉంది కదా, కరివేపాకు ఒక 2 రెమ్మలు అయితే వేసుకున్నాను. జీలకర్ర కూడా ఫ్రై చేయకుండా వేసుకోండి, పచ్చిదే వేసుకోండి. ఒక స్పూన్ నిండా జీలకర్ర కూడా వేసుకొని బరగ్గా మిక్సీ పట్టేసుకోండి. అట్లా మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడు బెండకాయ ముక్కలు కూడా వేసేసుకొని అస్సలు మెదగకూడదండి. మనకి మెదగకుండా లైట్గా మెదగాలంతే. చూసారు కదా, ఇట్లా మెదిగితే సరిపోయేది. బెండకాయ ముక్కలు అనేవి మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉండాలి. ఇప్పుడైతే ఒక ఆనియన్స్ ఒకటి, వెల్లుల్లి ఒక 4-5 దంచుకొని వేసుకొని ఇవి కూడా కొంచెం జస్ట్ అట్లా వేసి తిప్పేసి ఆపేయండి. ఆపేసిన తర్వాత మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చక్క సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నారంటే ఆ టేస్ట్ మాత్రం చాలా బాగుండేది. మనకు ఆ బెండకాయ కొంచెం లైట్గా జిగురు అయితే ఉండేది కదా, ఆ జిగురుకి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉండేది ఫ్రెండ్స్.